వావ్ ఇస్కాన్ టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే స్మార్ట్ సిటీ భువనేశ్వర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే మనం వచ్చామండి. వీడియో అయితే తీస్తాను, చూడండి ఇస్కాన్ టెంపుల్ ఏ విధంగా ఉన్నది అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. చాలా కష్టపడి తీస్తున్నాను కాబట్టి మీరైతే నాకు సపోర్ట్ చేయండి. చింటూ మామ్స్ వ్లాగ్స్కి ఫాలో అవ్వండి. భువనేశ్వర్లో ఉన్న మంచి మంచి ప్లేసులు అవ్వండి, లేదంటే టెంపుల్స్ అవ్వండి, ఒడిశాలో ఉన్న ప్రతి మంచి మంచి లొకేషన్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి చింటూ మామ్స్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇస్కాన్ టెంపుల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది బయట నుంచి. మేమైతే తొందరగా వచ్చేసాం. ఇస్కాన్ టెంపుల్ 4:30కి ఓపెన్ చేస్తారనమాట. ముందుగా వచ్చి జనాలు ఇలా కూర్చున్నారు. మేము కూడా ముందుగా వచ్చాం కాబట్టి కొంచెం వీడియోస్ అన్నీ చేద్దామని ఈ విధంగా అన్నీ షూట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మేమే కాదండి, చాలామంది వస్తారు. ఇక్కడ టూరిస్టులు కూడా వస్తారండి. ఇది టూరిస్ట్ ప్లేస్ అనమాట. భువనేశ్వర్లో ఉన్న ఏకైక ఇస్కాన్ టెంపుల్ ఇదే. ఈ డిజైన్ చూడండి, గుడి డిజైన్ చూసారా? కమల పువ్వు మొగ్గలాగా ఉంది కదా. ఇలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? చూసినట్టు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, అది కూడా రాధాకృష్ణులు ఉంటారు ఆ గుడిలో. ఇదిగోనండి ఇస్కాన్ టెంపుల్ డోర్ అయితే ఓపెన్ అయింది. జనాలందరూ అయితే బయలుదేరారు, లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాం. వీడియో అయితే తీయాలి కాబట్టి మా పిల్లల్ని అయితే ముందు పంపిస్తాను. నేను వీడియో అయితే తీస్తున్నాను. ఈ విధంగా అయితే 4 వైపులా లొకేషన్ అనేది ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుందండి. సీలింగ్ అది చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడే డోర్ ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా లైట్లు వేయలేదు. ఇంకా 6:30కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, కన్నుల విందుగా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. ఇంకా దేవుడికి హారతి అనేది ఇవ్వలేదు అన్నమాట. చూడండి, డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. జనాలందరూ వచ్చి కూర్చున్నారు. పంతుల్లో ఎప్పుడా డోర్ తీస్తారా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. నేనైతే వీడియో తీస్తున్నాను. లోపలికి వచ్చినట్లయితే వీడియో ఆపిమన్నారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలన్నమాట. అక్కడ రాసి కూడా ఉంది. ఇక్కడ వరకు తీయగలిగాను. పూజ టైంకి అయితే నేను తీయలేకపోయాను ఫ్రెండ్స్. తర్వాత క్లిప్ అయితే ఇది యాడ్ చేశాను. చూడండి, పూజ అయితే అయిపోయింది. మన దేవుళ్ళు అయితే ఈ విధంగా ఉన్నారు, రాధాకృష్ణులలో. అదేవిధంగా ఇటువైపు ఏమో బలభద్ర, సుభద్ర, జగన్నాథ్ అయితే ఈ గుడిలో ఉన్నారు. ఇలా 3 గుళ్ళు అయితే ఉంటాయి. 3 పంతులు అయితే ఒకేసారి ఒకలాగే పూజ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అరటిపళ్ళు, కొబ్బరికాయలు అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. వాళ్ళు పంచామృతం ఒక్కటే మనకి నైవేద్యం అనేది మనకి ప్రసాదంగా ఇస్తారనమాట. అంతే. ఆ గుడి ప్రాంగణంలోనే లోపల ఉన్న షాప్లోనే ఇవన్నీ అమ్ముతున్నారు, బుక్స్ అవిని. చూడండి, ఇవి కూడా ఒక వీడియో తీశాను. స్పీడ్ అయితే పెట్టేశాను, ఫటాఫట్ వెళ్ళిపోద్దని. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. చూడండి, ఎండ వరకు చూడండి. భువనేశ్వర్లో ఏ విధంగా ఉందనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. దేవుడికి సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టారు కదా. మంచి మంచి సువాసన అగరబత్తులు, సెంటులు, అదేవిధంగా పర్ఫ్యూమ్స్, చందనాలు, చందన కట్టి ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ లడ్డు బాబా చూడండి, చిన్ని కృష్ణుడు. బలభద్ర, సుభద్ర, జగన్నాథ్ అయితే ప్రతి గుడిలోనే అమ్ముతారు. దేవుడు కూర్చోడానికి ఇలా చైర్లు కూడా ఉంటాయి. చూడండి, కుర్చీ అంటారు. ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ పీటలు అయితే మనం వ్రతాలు అవి చేసుకున్నప్పుడు దేవుళ్ళకు కూర్చోబెట్టి వ్రతం అది చేయడానికి అయితే బాగుంటుంది. నేనైతే ఒకటి తీసుకున్నాను. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, చాలా చిన్నదే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఇదిగోనండి, ఇదే మా ఇంట్లో లడ్డు బాబా ఉన్నాడు కదా, కూర్చోబెడదామనేసి తీసుకున్నాను. కృష్ణుడికి తలపాకలు, కొత్త పంచులు చూడండి ఎంత బాగున్నాయో, పట్టు వస్త్రాలు
చాలా చాలా అలంకరణ వస్తువులన్నీ ఉంటాయి. నెమలి పించాలతోటి కిరీటిగాలు ఇవన్నీ ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయటకు వస్తాం మనం. బయటనైతే లొకేషన్ అయితే ఇలాగ ఉంది, వర్షం వచ్చేలా ఉంది. జనాలు అయితే వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు. దర్శనం అయిపోయింది కదా. కానీ రాధాకృష్ణులు మాత్రం చాలా అందంగా ఉంటారు. దర్శనం చేసుకున్నామంటే మన మనసు ఎంతో నిర్మలంగా అయిపోద్ది. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చుంటే చాలు, మనసు అంతా తేలిక పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఉద్యానవనం లాగా తయారు చేశారనమాట. టెంపుల్ ఎదుర్కొంటా ఎండ పడకుండా పైన అయితే అలా కవర్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే సాయంత్రం మన రాధమ్మ కృష్ణయ్య ఇద్దరు కూడా ఈ పడవలో కూర్చొని విహారయాత్ర జరుపుతారనమాట. ఇక్కడ కీర్తనలు భజనలు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందనేది నాకైతే తప్పక కామెంట్ చేయండి. ఇదేమో టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట. టూరిస్టులు ఎవరైనా వస్తారు కదా వాళ్ళకి గెస్ట్ రూమ్స్ అనమాట ఇవన్నీ. మన గురూజీలు ఉంటారు కదా, కృష్ణయ్యకి సేవ చేసిన గురూజీలు, వాళ్ళకి కూడా రూమ్స్ ఇక్కడే ఫ్రెండ్స్. ఇదిగోనండి బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంది. గురూజీలు అయితే ఇలాగ వెళ్తున్నారు, పని వాళ్ళు అయితే పని చేస్తున్నారు, మొక్కలు అవి నీట్గా పెడుతున్నారు అనమాట. ఇక్కడ స్నాక్స్ జ్యూస్ కూడా అమ్ముతారు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే టైం 4:30 అయ్యింది కాబట్టి ఇంకా షాపులు అవి ఓపెన్ చేయలేదు, గుడి కూడా ఓపెన్ చేయలేదు. నేనైతే అన్నీ కవర్ చేశాను, ఎందుకంటే మన వాళ్ళందరూ చూస్తారు కదా భువనేశ్వర్లో ఎలాగుంది ఏంటి అనేసి. నేనైతే ఇక్కడ స్పీడ్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ లోపల కూడా స్నాక్స్ బేకరీ అనమాట. జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే